అయితే వేణు గారు ఇప్పుడు ఎల్లమ్మ తీస్తున్నారు. సో, మీకు కాల్ రాలేదా? ఎల్లమ్మలో బహుశా నేను లేననుకుంటా. ఎందుకంటే మా తమ్ముడు సరి అయినటువంటి క్యారెక్టర్ ఉంటేనే ఆ క్యారెక్టర్‌కి సరి అయినటువంటి ఆర్టిస్ట్ కావాలనుకుంటేనే పిలుస్తారు. హ్మ్. ఉండొచ్చేమో అని నాకు అనిపిస్తున్నది ఇప్పటికి కూడా. హ్మ్. ఇప్పటికి కూడా. అంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయింది. హ్మ్. నాకు తెలిసిన వరకు. నేను తమ్ముడిని కలవలేదు సార్. మీకో విషయం చెప్తాను. నా దగ్గర అంటే నా స్వభావం సార్ అది. అది మైనస్సు, పెద్ద మైనస్సు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి గారిని నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిశాను. అవునా? అది కూడా ఒక షోలో కలిశాను. అంటే మీకై మీరు కలవాలని ఎళ్లి కలిసింది కాదు. కాదు. అది చ చాలామంది వెళ్తారు, కలుస్తారు, అవును. చేస్తారు గానీ నాకు అది వెళ్ళటము నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తది. నా హ్మ్. మనసుకి. హ్మ్. నా ఎళ్లి మనసులో ఉన్నారు వాళ్ళు. ఎళ్లి కలవకపోతే వాళ్ళకి గుర్తుండాలి కదా మనం. అంటే నేను వీక్లీ సార్‌కి వాట్సాప్‌లో టచ్‌లో ఉంటాను. హ్మ్. మా తమ్ముడిని కూడా కలవలేదండి. వేణుని కూడా కలవలేదు. హ్మ్. 'బలగం' సినిమా సక్సెస్ మీట్‌లు 1, 2 జరిగినాయి. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీకి వాళ్ళు మల్లెమాల వాళ్ళు పిలిస్తే హ్మ్. వెళ్ళాను. వెళ్తే తమ్ముడు కనిపించాడక్కడ. అది తప్ప హ్మ్. నేను మళ్ళీ ఇంతవరకు కలవలేదు వేణుని. అది కూడా ఒక మైనస్ అవుతుందేమో? మైనస్ అవుతదేమో గానీ సార్ నేను దాన్ని మార్చుకోలేకపోతున్నా సార్. మనసుంటుంది నాకు వాళ్ళని కలవాలని గానీ, డిస్టర్బ్ అవుతారేమో అని ఒక బాధ కలుగుతది సార్ అంతే. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం కాదు. హ్మ్. ఎందుకంటే చెప్పాను గదా! నేను జీవితంలో గుర్తుంచుకోదగ్గ వ్యక్తులు వీళ్ళు. అటువంటి వాళ్ళని నేనెట్లా మర్చిపోతాను గానీ, కలవకూడదని గాదు. వెళ్లి కలవటం ఏమో ఎందుకులే మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారో అని అనిపిస్తది. అంతే తప్ప వేరే కాదు సార్. అయితే మీ మొత్తం కెరీర్ చూసుకుంటే హ్మ్. 'భగవంత్ కేసరి' అంటే మీరిందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు మనిద్దరం మాట్లాడుకుంటా గూడా అనుకున్నాం. ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు దాంట్లో క్యారెక్టర్ చేస్తే వచ్చే రీచ్ వేరని జెప్పేసి. 'భగవంత్ కేసరి' మీ లైఫ్‌లో జరిగిన పెద్ద మ్యాజిక్ అనుకోవచ్చు. సో, 'అనిల్ రావిపూర్' గారి దృష్టిలో ఎలా పడ్డారు మీరు? తెలియదు సార్ నాకు. అదే చెప్పిన గదా! అన్ దేవుడు అనిల్ రావిపూడి గారికి ఏ సందేశం ఇచ్చారో, మరి ఏమని కబురు చేశారో తెలీదు గానీ, మరి వారి ఆఫీస్ నుంచి నాకు కాలొచ్చింది. మీరు అడగలేదా లేదు ఎప్పుడు? సార్. ఆ! లేదు సార్. ఆ! లేదు. లేదు. మా తమ్ముడి కొడుకు పెళ్లి వాళ్ళు చెప్పిన డేట్‌లో. ఆ! నేను మా ఊర్లో ఉన్నాను. హ్మ్. మా ఊర్లోనే మా చెల్లెలు, నేను, నా మిసెస్ ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇంట్లో. నాకు కాలొచ్చింది. మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, "మురళీధర్ గారు మీకు ఇట్లా షూటింగ్ ఉంటుందండి పలానా తారీఖుల్లో" అన్నారు. షూటింగ్ ఉంటదని ఏదైనా సినిమా షూటింగ్ ఏమో కావచ్చని అనుకున్నాను. హ్మ్. ఖాళీగా ఉన్నారంటే, "ఉన్నాను సార్" అన్నాను. "ఇది బాలకృష్ణ గారి సినిమా అండి" అన్నాడు. అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు. సో, ముందు ఏం జెప్పలేదు. చెప్పలేదు. ఆ! సరే సార్ అన్నాను. ఆ డేట్‌కొచ్చేసాను. నేను క్యారవాన్‌లోకెళ్ళేంత వరకు నాకు నా గెటప్ ఇలా ఉంటుందని గానీ, నేనొక పార్టీకి ప్రెసిడెంట్ అని గానీ, జాతీయ స్థాయి వ్యక్తినని గానీ, నాకేం తెలీదు సార్ అసలు క్యారెక్టర్ తెలీదు. పిలిచారు, వచ్చాను, వెళ్ళాను, మేకప్ అయ్యాను, కాస్ట్యూమ్ వేసుకొని కిందికి దిగుతుంటే డైరెక్టర్ గారు హ్మ్. ఎదురొచ్చారు. "నమస్కారం సార్" అన్నాను. హ్మ్. తీసుకెళ్లారు, క్యారెక్టర్ చెప్పారు. ఆ రోజు జరిగింది. హ్మ్. ఇంకా సార్‌కు ఆ రోజున నేను కనెక్ట్ అయ్యాను. ఆ కనెక్టు నా గుండెలో బాగా సార్. కూర్చుండిపోయారు సార్. ఆ! సార్‌కి గూడా నేను సార్‌కు నేను చాలా గౌరవం ఇస్తాను సార్. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత కనుక్కోవడం గాదు. నేను సంక్రాంతికి వస్తున్నాం సినిమా 19 రోజులు ప ప 20 రోజుల్లో చేశాను సార్. నేను డెఫినిట్‌గా మైక్ ముందర చెప్తాను, కెమెరా ముందర చెప్తాను. నేను ఆయన ముందర ఎప్పుడు నిలబడను. హ్మ్. ఆయన నాకెంత చనువిచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఆయన మనసులో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఆయన వెనకనే ఒక అడుగన్నా వెనక ఉంటా గానీ ఆయన ముందర నిలబడను నేను. ఎందుకు సార్ అలా? నేను ఆయనకిస్తున్న స్థానం అది. హ్మ్. అంత గౌరవం నాకు ఆయన పట్ల ఏర్పడ్డది. అలాగే. ఆ 'భగవంత్ కేసరి' సినిమాలోనే మామూలుగా ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్‌ని ఇంకో విషయం, తీసుకున్నప్పుడు ఆ! ఆ సినిమా చేస్తున్నంత సేపు గూడా, ఆ సీన్ చెప్తున్నప్పుడు సీన్ కోసం వినడమే తప్ప, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడింది లేదు. హ్మ్. పోగానే ముందు ఆయన్ని కలిసి గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం సార్ అని చెప్పటము, హ్మ్. చెప్పి ఒక 5, 10 సెకండ్లు ఉండడము, పక్కకు రావడం అంతే. ప్రకారం రావడం. అంతే. హ్మ్. ఆ సినిమాలో 'భగవంత్ కేసరిలోనే' హ్మ్. మీకు మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఎవరికన్నా ఒక చిన్న రోల్ ఉంటది. బట్ దాంట్లో మాత్రం మీకు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. విలను.
ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్ నేషనల్ అనుకుంటాను. అవార్డు విన్నారు ఆ! సార్. సో, ఆయనతో కాంబినేషన్ సీన్‌లుంటాయి. అవును. సో, ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ చెప్పండి 'భగవంత్ కేసరి'. మీరు మర్చిపోలేనిది ఏదైనా బాలకృష్ణ గారితో గాని, సెట్‌లో జరిగింది గాని ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్? ఇంతే సార్. ఆ సినిమా రావడమే ఒక గొప్ప అనుభవం. హ్మ్. గొప్ప అనుభూతి, గొప్ప ఆనందం. ప్రత్యేకమైనటువంటి మెమోరీస్ ఏం లేవు గానీ, ఆ సినిమా మొత్తం నాకు జ్ఞాపకం ఉండాల్సిన విషయమే. అయితే నాకొక చిన్న మెమరీ ఉంది. హ్మ్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌లోనో, సక్సెస్ మీట్‌లో నాకు గుర్తులేదు గానీ, బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలిచి, లేసి వచ్చి సక్సెస్ మీట్స్ సక్సెస్ మీట్. ఆ! సో, 'మురళీధర్ గౌడ్' అని చెప్పి అంటే మీ పేరు పిలిచి పిలిచి మరి అవును. అవును. ఆయన గుర్తుపెట్టుకొని గుర్తుగా ఆహ్, గుర్తుపెట్టుకోవడమే గాకుండా మరి సారు ఆహ్, జనరల్‌గా చెప్పరు స్టేజ్ మీద. సార్. జనరల్‌గా ఎంత అంటే నా అభిప్రాయం. నేనే అనకూడదు ఆ మాట గానీ, హ్మ్. హ్మ్. ఎవరు చెప్పరు ఆ మాట. అంత మనసు విప్పి చెప్పరు. ఆయన అన్న మాటేంటో అది రికార్డ్ ఉందో లేదో తెలీదు ఎక్కడైనా గానీ, మురళీధర్ గౌడ్ అని పిలిచి తెలుగు సినిమా రంగానికి ఒక వరం అన్నారాయన. హ్మ్. అంత పెద్ద మాట వాడారాయన. సార్. అంటే ఆయనకు ఫీడ్‌బ్యాక్ ఏముందో తెలీదు. లేకుంటే చూసుంటారు సార్ ఆయన. నన్ను అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఆయనకేమనిపించేదో తెలీదు గానీ, అంత గొప్ప మాట వాడారు. నన్ను బహుశా ఆ స్థాయిలో నిలబెడతారేమో అని గూడా నాకు మనసులో ఉన్నది. హ్మ్. ఏదో ఒక గొప్ప ఆయన ఆయన సినిమాలో ఆయనకు ఒక ఉజ్జి క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తారేమో హ్మ్. అని నాకనిపిస్తున్నది మనసులో. ఆయన మీరన్నట్టు ఎక్కువ ఓపెన్ అవ్వరు. ఎవరి గురించి అలా చెప్పరు. చెప్పండి. ఆయన మనసుకు నచ్చితే మాత్రం చిన్న ఆర్టిస్టా, పెద్ద ఆర్టిస్టా చూడరు. ఆయనకి ఆ కాలిక్యులేషన్స్ ఉండవు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పేసేయడమే. పైగా సెట్‌లో ఆయన చాలా వరకు క్యారీ వ్యాన్‌కెళ్ళి కూర్చోవడం అట్టేం ఉండదంట కదా! ఆర్టిస్ట్‌లని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ! ఒక టేబుల్ యేసుకుంటారు. పక్కన కూర్చుంటారు. ఆ! ఒక 3, 4 రకాల పత్రికలుంటాయి. ఆ! ఒక 3, 4 కుర్చీలుంటాయి. ఆ! శుభ్రంగా అక్కడ కూర్చుంటారు. హ్మ్. ఎక్కువ శాతము ఒక 60, 70% కొంచెం ఏకాంతంగానే ఉంటారు. హ్మ్. కానీ అవసరం అనుకుంటే మాత్రం పిలుచుకొని మీటింగ్ పెడతారు. హ్మ్. ఆ నలుగురు, ఐదుగురితోని మీటింగ్ పెడతారు. సో, సరదాగుంటారు. అయితే ఒక చిన్న బయట ఉండే ఒక చిన్న టాపిక్ గురించి అడుగుతాను. మీరు కలిసి పనిచేశారు కాబట్టి మీకున్నంతలో క్లారిటీ ఇవ్వండి. బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ. ఆయన జోలికి ఎవరన్నా ఎళ్తే ఆయన కసురుకుంటారు. లేదా ఫ్యాన్స్‌ని కొడతారు. ఇలాంటి ఒక ప్రొపగండా ఆయన మీద రుద్దేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి బాలకృష్ణ గారి స్వభావం ఎలా ఉంటది? వ్యక్తిత్వం, ఆయన తీరు ఎలా ఉంటది? అంటే ఇప్పుడు వీళ్ళు గూడా ఏం చేస్తారు సార్ అంటే, ఈ అభిమానులు ఇప్పుడు తోసుకోవడాలు, హ్మ్. అనవసరమైన చొరవ తీసుకోవడాలు, ఏదో బిజీగా ఉంటుంటారు. బిజీగా ఉన్న సందర్భంగా ఒక ఫోటో ఇవ్వమనటము, షేక్ హ్యాండ్ ఇవ్వమనటము, చేతిలో చేయి వేయమనటం అంటే ఎవరికైనా కొంచెం చిరాకేస్తది. సో నిన్న మొన్నొచ్చిన మాకే ఎవరో వచ్చేసి అనుకోని టైంలో ఒక ఫోటో సీన్ పేపర్ ఇక్కడ సీన్‌లు వివరిస్తుంటే అవుట్‌డోర్‌లోకెళ్తే హ్మ్. డైరెక్టరో, అసిస్టెంట్ డైరెక్టరో లేకుంటే డైరెక్టర్ గారో వచ్చేసి లేకుంటే కెమెరామెన్ గారో వచ్చేసి మేమేదో సీన్ గురించి మాట్లాడుకుంటే పక్కకొచ్చేసి వాళ్ళ భుజం మీద చేసి చెయ్యి తట్టి ఒక ఫోటో వాడు హ్మ్. అప్పటికే పెట్టి ఉంటాడు. ఇటు చూడు అంటాడు. కోపం రాదా? హ్మ్. అంతే. అంతకుమించి ఇంకోటి నాకు తెలిసి ఆయన కోపం అనేది ఎవరికైనా కోపం ఎందుకొస్తది సార్? చేయకూడని పని చేస్తేనే కోపం వస్తది. హ్మ్. కొంతమందికి స్థాయి తక్కువ ఉండొచ్చు. కొంతమందికి స్థాయి ఎక్కువ ఉండొచ్చు. ఏది? కోపస్థాయి. కోపొస్తది. హ్మ్. చిరాకేస్తే ఎవరికైనా కోపమే వస్తది కదా సార్. ఇప్పుడు నేను కూడా చిరాకు పడనా? ఈ రోజున మీ డ్రైవర్ మీద చిరాకు పడ్డా నేను. ఆ! నీకు చెప్పిన టైం ఏమిటి? నువ్వు వచ్చిన టైం ఏమిటి అని. అంత మాత్రాన ఆయన బయటకు పోయిన కోపం ఎక్కువ అనంటే ఎట్లా? సో అంతే తప్ప ఏం లేదు సార్. మంచి మనిషి అండి ఆయన. హ్మ్. మనసున్న మనిషి. అయితే అనిల్ రావిపూడి గారి విషయం గురించే మాట్లాడుకుందాం సార్. చెప్పండి సార్. 'భగవంత్ కేసరి' అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతికొస్తున్నాం ఎంత పెద్ద హిట్టో అండ్ అందులో మీ ట్రాక్ గూడా మొత్తం మీ క్యారెక్టర్ గాని, ఆ ట్రాక్ గాని మొత్తం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఆ! అది కూడా క్యారెక్టర్ నాది కాదు. అవునా? హ్మ్. ఆ! అది కూడా డైరెక్టర్ గారి పుణ్యమే ఆ! నాకొచ్చింది. సో, మురళీధర్ ఉండాలి అని ఆయనే పట్టుబట్టారు. హ్మ్. ఆయనే పట్టుబట్టారు. ఇంక ఆయన దలుచుకుంటే ఎక్కడికి పోద్ది క్యారెక్టర్. అది. ఆ! కాదు అంటే మార్చొచ్చు. మనిషిని మార్చొచ్చు. హ్మ్. మనిషిని మార్చొచ్చు. కానీ సార్ మార్చలేదు. హ్మ్. నాకు ఆయన ఉండాలి. నేను ఆయనతోని చేయించుకుంటాను హ్మ్. అని భరోసా ఇచ్చారు. అందుకే నేనున్నాను. లేకుంటే నేను గాలికి ఎగిరిపోయేవాడిని. సారు సారు యొక్క నిర్ణయం మేరకే నేనున్నాను ఆ సో సినిమాలో. హ్మ్. ఆ! అది ఆయన చలవే. ఆ సినిమా 'బలగం' సినిమాలో ఎల్దండి వేణుగారి చలవ ఆ హ్మ్. క్యారెక్టర్ చేయటం. 'సంక్రాంతికొస్తున్నాంలో' అనిల్ రావిపూడి గారి చలవే హ్మ్. ఆ క్యారెక్టర్ అవ్వడం.
ఆ సినిమా షూటింగ్ గూడా చాలా సరదాగా తక్కువ రోజుల్లో సరదాగా అయిపోయిందంట. హ్యాపీగా ఉంటుంది సార్ అనిల్ రావిపూడి గారితోని. ఆ! అసలు షూటింగ్ చేసినట్టే ఉండదు. సీన్ వివరిస్తారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆయన చేసేసుకుంటారు అంతే. హ్మ్. షాట్ ఓకే చేస్తారు. సింగిల్ టేకే ఓకే చేస్తారు. దాదాపుగా ఓకే చేస్తారు. ఎందుకంటే ముందే చెప్పింటారు కాబట్టి, చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి ఆర్టిస్ట్‌లే ఉంటారు కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోతది. హ్మ్. ఆ 'బుల్‌రాజు'తో ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? ఫుల్ రాజుతో ఎక్స్‌పీరియన్స్ లేదు గానీ ఆహ్, అంటే ఇగ షూటింగ్‌లో సరదాగా మాట్లాడుకునేది తప్ప ఎక్స్‌పీరియన్స్ ఏమంటారు మిమ్మల్ని 'బుల్‌రాజు'? తాతయ్య అంటాడు. తాతయ్య అంటాడు. కానీ సినిమా లేక తాతయ్య అని సినిమా జరుగుతున్నప్పుడు తాతయ్య అనేవాడు. ఆ! ఇప్పుడేమో బయట కనిపిస్తే "ఏం బుల్రాజు బాగున్నావా?" అంటే "బాగున్నానండి" అంటాడు. పెద్దోడైపోయాడు. పెద్దోడు కాదు గానీ, సినిమా కాదు కదా! ఆ! మామూలుగా జనరల్‌గా బయట పబ్లిక్‌తోని మాట్లాడుతూ "ఏవండీ హ్మ్. బాగున్నానండి" అంటుంటాడు. ద అంటే పిల్లవాడు ఇంకోటి కొంచెం నా దగ్గరికి రావడానికి జంకుతాడు. హ్మ్. మీరు కొంచెం నేను కొంచెం సీరియస్‌గా ఉంటా కదా! మిగతా వాళ్ళేమో ఆయనతోని బాగా సరదాగా ఉంటారు సార్. ఆ! జోకులేసుకోవడాలు, గిల్లుకోవడాలు, వాడిని తిట్టడం. ఎందుకు అనిల్ రావిపూడి గారు పిల్లవాడితో చాలా జోవియల్‌గా ఉంటాడు. ఆయనకి బాగా ఇష్టమంట 'బుల్‌రాజు'. ఆయనే పిల్లవాడిగా మారిపోతాడు. ఆ! ఆయన బుల్‌రాజు హైట్‌కెళ్ళిపోతాడాయన. ఎళ్ళిపోయి వాడు తన్నినా, చేసినా సార్‌కి చాలా ఇష్టం. ఆ! చెప్తున్నా. అంటే అంతగా ఆ పిల్లవాడంటే ఇష్టం. మంచి సరదాగా ఉంటాడు సార్. కానీ ఈ సినిమా ప్రపంచమే ఒక విచిత్రమైన ప్రపంచం కదా సార్. అది కొత్ చిత్రసీమ కదా సార్. చిత్ర అందుకే చిత్రసీమ అన్నారు. కొత్త మనుషులు, కొత్త బంధాలు, కొత్త ప్రపంచం, రోజుకో లొకేషను, కొత్త ప్రేమలు. కొత్త ప్రేమలు. అది కొన్ని రోజులున్నా సరే కొత్త ప్రేమనే. ఆ! ఎప్పటికప్పుడు కొత్త ప్రేమనే. ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ. ఇప్పుడు మీరు లైట్ ఆరిపోయిందంటే ఆ! అంతే. ఒక విచిత్రమైన ప్రపంచం ఆ! నిజంగానే. ఇదొక ప్రపంచం సార్. హ్మ్. ఇదొక ప్రపంచం. అనిల్ రావిపూడి గారు ఇటువంటి ప్రపంచంలో నేనుండడమే ఒక వింత. లేదు సార్. మీరిక్కడికి విచిత్రం. రావాలి అని రాసిపెట్టుంది. మీరు ఎంత బలంగా కోరుకున్నారంటే 30 సంవత్సరాల బ్రేక్ తర్వాత గూడా 35 సంవత్సరాలు ఆగి గూడా నేను నటుడిని అవ్వాలని రాసి పెట్టుకొని, దాన్ని పూర్తి చేసుకొని, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి, ఆ గోల్ మీద ఎంత బలంగా నిలబడాలి. అటువంటి నాకు సినిమాల్లో వేషాలొచ్చినాయి. సినిమాల్లో నేనిప్పుడు మీరనుకున్నట్టుగా కొంతవరకు కొంతమంది నన్ను పిలిచి సినిమాకు క్యారెక్టర్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా, హ్మ్. ఈ మధ్య నేను చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా 'వెంకటరామయ్య గారి తాలూకా'. సార్. నేనే వెంకటరామయ్యని. హ్మ్. నాకు అటువంటి పాత్రలు చేయాలని కోరిక సార్. సార్. అంటే సినిమాని మొయ్యాలి నేను. హ్మ్. ఒక పాత్ర అది ఏ పాత్ర అయినా సరే. ఈ దీంట్లో 'వెంకటరామయ్య గారి తాలూకాలో' ఒక తండ్రి పాత్ర. హ్మ్. ఒక తండ్రి యొక్క వేదన, ఒక మధ్య తరగతి రైతు యొక్క జీవితం ఆహ్, గురించి మనం 'వెంకటరామయ్య గారి తాలూకాలో' చూస్తాం. అది గాకుండా ఇంకా విలన్ క్యారెక్టర్స్ గానీ, ఇంకేమైనా ఒక రకమైనటువంటి వెరైటీ క్యారెక్టర్ ఇప్పుడు 'కమల్ హాసన్' గారు చేస్తారు. అవును. భిన్నమైనటువంటి. అటువంటి భిన్నమైన క్యారెక్టర్స్ చేయాలి. ఏ క్యారెక్టర్ చేసినా కూడా అద్భుతంగా ఉంది. భలే ఉందండి క్యారెక్టర్ హ్మ్. అనిపించుకోవాలని నా కోరిక. టిల్లు